ఈ సంథింగ్ అనే చిత్రం ఫస్ట్ టైం మా బ్యానర్ నుంచి తెలుగులో మీ ముందుకు తీసుకొస్తున్నాం. సిద్ధార్థ, హన్సిక, బ్రహ్మానందం, వేణుమాధవ్, నళిని, శుభ, గౌతమ్ రాజు వాళ్ళ తదితరులు నటించిన చిత్రం ఇది. దీంట్లో ప్రత్యేకంగా రాణా, సమంత గెస్ట్ రోల్గా చేశారు. ఈ సినిమా కూడా ఇలారస్ కామెడీతో లవ్ ఎంటర్టైనర్గా వస్తున్న చిత్రం. మా బ్యానర్ నుంచి ఫస్ట్ టైం ఒక లవ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. ఎప్పుడో గతంలో డిషుమ్ అని ఒక సినిమా చేసాం. మళ్ళీ చానాళ్ళు గ్యాప్ తీసుకుని ఇప్పుడు స్ట్రైట్గా ఈ లవ్ ఎంటర్టైన్మెంట్ యూత్కి ఫేవర్ ఫుల్ సినిమా చేస్తున్నాం. ఇది కూడా మంచి విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీని డైరెక్టర్ సుందర్ సి అండి. ఈయన తమిళ్లో చాలా పెద్ద డైరెక్టరు. కమల్ హాసన్, రజనీకాంత్ గారి నటి హీరోలతో డైరెక్ట్ చేసిన సినిమా. దీంట్లో ఖుష్బు కూడా ఒక గెస్ట్ క్యారెక్టర్ చేసింది. చాలా ఎలిమెంట్స్ మీరు సినిమా చూస్తుంటే సీన్ బై సీన్ కొత్త ఆర్టిస్టులు వస్తుంటారు. చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా మీరు లీనమైపోయి ఒక యూత్కి ఈరోజు మల్టీప్లెక్స్ ఆడియన్స్కి యూత్కి ఏమేమి కావాలో అన్నీ కూడా ఉంటూ దట్ మెసేజ్తో ఉన్న సినిమా ఈ సంథింగ్. ఈ సినిమా మా హీరో సిద్ధార్థకి మధ్య మైలురాయిగా నిలుస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ చిత్రాన్ని మా లక్ష్మీ బ్యానర్లో జూన్ 14న ఆంధ్రప్రదేశ్ అంతా భారీ ప్రమోషన్తో ఇప్పటి వరకు మేము ఒక అనువాద చిత్రాలు మేము ముందుకు తీసుకొచ్చాం. ఫస్ట్ టైం ఒక షైట్ సినిమా మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మంచి లాంచింగ్తో మేము ఆల్రెడీ మొన్న ఆడియో రిలీజ్ చేసాం. మీ అందరికీ తెలుసు ఆడియో ఎంత ఘన విజయం సాధించిందో. అందుట్లో 3 పాటలు యూజ్ అయినాయి. కడవ 3 పాటలు కూడా చాలా బాగున్నాయి అన్నారు. అల్టిమేట్గా ఆడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన సినిమాకి ఎప్పుడైనా కూడా ఒక సగం సక్సెస్ ఆడియోతోనే వస్తుందండి. ఎప్పుడైతే ఆడియో సగం సక్సెస్ అయిందో ఆటోమేటిక్గా సినిమా కూడా విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సిద్ధార్థ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే చిన్నతనంలో తనకేదో ఎదురు దెబ్బల వల్ల లేడీస్ నమ్మకూడదు, లవే చేయకూడదు అంటున్న మనిషికి హఠాత్తుగా ఒక హీరోయిన్ ఎదురయ్యి తనకి మనసుకు ఒక ఫీల్ తగిలి లవ్ చేయాలనిపించినప్పుడు ఎలా లవ్ చేయాలో తెలియక లవ్ గురు అనే మా బ్రహ్మానందం గారిని అప్రోచ్ అయ్యి ఆయన సలహాలతో ఎలా చేశారు, ఎలా రివర్స్ అయింది అనేది సీన్ బై సీన్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. ప్రతి ఆడియన్ కూడా ఎంజాయ్ చేస్తాడు సినిమాని. సిద్ధార్థ కూడా చాలా బాగా చేశాడు. బ్రహ్మానందం గారి హైలైట్ అవుతుంది సినిమాకి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది మనసు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.